హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజం. సో ఈరోజు వచ్చేసి మనము సిద్దిపేట జిల్లా కొత్తూరు అనే విలేజ్కి అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది, అసలుకి ఇక్కడ వ్యవసాయం బాగుందా లేదా, ఇంతకుముందుకు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది అనే ఒక డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడైతే మనకు ఒక వ్యవసాయదారుడు ఇక్కడ చిక్కుడుగాయ పండిస్తున్నాడు అనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పండిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎట్లా ఉంది, ఇంతకుముందుకి ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి మన ఆయన దగ్గర మాట్లాడదాం. బ్రదర్ మీ పేరు? సందీప్. బ్రదర్ వచ్చేసి సందీప్. చెప్పండి బ్రదర్, ఇదేంటి చిక్కుడుగాయనా బ్రదర్ ఇది? అంటే దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా? నార్మల్ చిక్కుడు ఎట్లా అంటే సీజన్లో కాస్తుంది. ఓకే. ఏమో అన్ సీజన్లో కూడా కాస్తుంది. ఎనీ టైం 365 days మనకి కాస్తుందా? ఓకే, అంటే అదే స్పెషాలిటీ అనమాట. సోలాపూర్ అని మీరు చెప్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది వచ్చేసి 365 days ఎవ్రీ టైము మనకి ఎక్కువ వస్తుంది అనమాట, కాస్తుంది. అంటే 365 days వింటర్లో ఎక్కువ వస్తుంది. ఓకే మంత్ వస్తుంది. ఓకే ఓకే. సో మనకి ఇయర్లీ ఎన్నిసార్లు పండుతుంది బ్రదర్? మీరు దీనివల్ల మీకు ఎన్ని కేజెస్ పండుతాయి? ఒక నెలకు వచ్చింది అనుకోండి, నెలలో ఎన్ని కేజెస్ పడతాయి? దీని వర్క్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఓకే. 4 times లో మనకు ఒక్కోసారి ఇప్పుడు రైనీ సీజన్ లో మాది స్టార్ట్ అయింది. ఓకే. అట్లా మొత్తం ఎట్లా అంటే నేను కాలేజ్ వెళ్ళినా మా డాడీ వర్క్కి వెళ్ళిండు. ఓకే. వానలు ఎట్లకేను. అవును. ఆ టైంలో మొత్తం రాలిపోయింది, కండిషన్ పట్టించుకోలేక. ఓకే. అట్లా మొత్తం చెట్లు అంటే 2 నెలలు పట్టించుకోలేదు కాబట్టి కొంచెం ఇంకా పట్టించుకోలేదు కాదు. అప్పుడు మెయిన్ సీజన్ లో పూతే స్టార్టింగ్ స్టేజ్. ఆ స్టేజ్ మొత్తం వాన పడతా, వానకు పూత అనేది ఆగదు. మొత్తం పూత మొత్తం రాలిపోయింది. అప్పుడు అట్లా పోయిందంటే ఇప్పుడు ప్రెషర్ లో మొత్తం డస్ట్ వల్ల మళ్ళీ ఇట్లా ఒకసారి చూపించండి అటు సైడ్. మొత్తం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి, కానీ వీళ్ళకు పూర్వం అయితే ఇంత ముందుకు ఒక 5-10 సంవత్సరాల క్రితం నీట్ గా మంచిగా ఉండేదంట వ్యవసాయం. సంవత్సరానికి ఒక ఎన్ని కేజీలు పండించవచ్చు, దీనివల్ల టర్న్ ఓవర్ ఎంత చేసుకోవచ్చు సంవత్సరానికి ఇంత ముందుకు పూర్వం? అంటే మీకు ఐడియా ఉన్నంత ప్రకారంగా. నేను 4 years వచ్చిన. 4 years నుంచే చెప్పు. ఓకే. స్టార్టింగ్ ప్రెషర్ లేకుండా. ఓకే. అప్పుడు ఎట్లా అంటే 10 days అవు దెంపనికి మొత్తం. ఓకే. దెంపనికి 10 days అవు, తెంపిన రోజుల్లో 50 kgs బరాబర్ వెళ్ళు. ఓకే. ఇప్పుడు ఎట్లా అయిందంటే మొత్తం డస్ట్ వచ్చి అప్పుడు 10 days లో దెబ్బని తెంపేది ఒకటే డేలో అయిపోతుంది. ఓకే ఓకే. సో బ్రదర్ ఏం చెప్తున్నారంటే 4 years బ్యాక్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇదే పంటను ఒక 50 kgs వరకు తెంపేదంట. 10 days పట్టేదంట. కానీ ఆ 10 days తెంపేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ క్రషర్ వల్ల, సో ఈ యొక్క డస్ట్ అంతా దీని మీద మన పంట మీద వచ్చి పడడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ 10 days చేసేదాన్ని ఓన్లీ 1 day చేస్తున్నారంట. అంటే అర్థం చేసుకోండి, 1:10 రేషియోలో అయితే ఇప్పుడు పంట పండించడం జరుగుతుంది అనమాట. అంత లాస్ అవుతుందని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా బ్రదర్ దీని గురించి మీరు అసలు ఇలాంటి ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏముంటుంది? చేయాలంటే చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మొత్తం దీనిపైన డిపెండ్ కావద్దు. అవుట్ వర్క్ ఏదైనా ఉండాలి, అవుట్ వర్క్ ఉంటే దీన్నే డిపెండ్ కావచ్చు. ఎట్లా అంటే ఇవి బ్యాక్ సైడ్ ఇన్కమ్. మనము సాలరీ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తాం, ఆ ఇన్కమ్ ఏం చేస్తాం అంటే అది మనము ఇప్పుడు మన డైలీ యూజెస్ కి అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో వస్తే అవుట్ సైడ్ మనము బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఇన్కమ్ అట్లా. ఓకే ఓకే. అంటే సో ఈ పంట ఎప్పుడైనా ఎవరైనా పండించాలి అని అనుకుంటే ఇదే మెయిన్ సోర్స్ కాకుండా దీంతో పాటుగా మీరు ఒక జాబ్ లేకపోతే వేరే ఏదో ఒక సోర్స్ పెట్టుకొని ఇది ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా మీరు ఇట్లాంటిది అయితే చేసుకోవచ్చు. కానీ ఫుల్ ప్లేజ్ గా మాత్రం దీనిలోకే దిగుతా అంటే మాత్రం ఇదే చేస్తా అంటే మాత్రం కొంచెం లాసెస్ కి వెళ్తారా అని చెప్పేసి బ్రదర్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిగొచ్చు. ఎట్లా అంటే బఫెలోస్ అవన్నీ ఉంటే ఇందులో లాస్ అయితే బఫెలోస్ ఇన్కమ్ ఉంటుంది అన్నట్టు దిగొచ్చు, ఏం కాదు. ఓకే ఓకే. అంటే నీకు ఫుల్ ఫార్మింగ్ బఫెలోస్ కానీ, గోట్స్ కానీ, హెన్స్, కోళ్ళు ఇట్లాంటివన్నీ కూడా నీకు ఉన్నాయంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఫార్మింగ్లో ఉన్నా అంటే చేసుకోవచ్చు అంట. ఓన్లీ చిక్కుడుగాయనే పండిస్తాను నేను, ఇది ఒక్కదాని మీదనే ఉంటా అని చెప్తే మాత్రం కొంచెం లాసెస్లో వెళ్తాం. చూసుకునే వాళ్ళు, చేసేవాళ్ళు ఎవరైనా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి ప్లాన్ ఉన్నట్లయితే కొంచెం ఆలోచించి చేసుకోండి అని అయితే మనకు బ్రదర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నారు అనమాట. మా ఏరియా ఒకప్పుడు ఒక 4 acres ఉండే. ఓకే. 4 acres 2.5 acres ల్యాండ్ దానికి అది ఇప్పుడు యూజ్ లేదు, ఏమి లేదు. ఓకే ఓకే. ఓకే. అంటే ఇక కెనాల్కే ఇచ్చేసారు అనమాట. దానికి ఏమైనా మీకు డబ్బులు వచ్చినాయా మరి? మామూలుగా జనరల్ క్వశ్చన్ అది. ఓకే ఓకే. సో ఓకే, వస్తే ప్రాబ్లం లేదు, దాని గురించి రాలేదంటే ఇబ్బంది. ఇంకేమన్నా మీరు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా?
ఏం లేదండి ఇలా దిగాలనుకుంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకొని దిగాలి. ఓకే ఓకే. దిగుతా అంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? ఈ చెట్టు నాటి విత్తనం వేసి ఎన్ని రోజులు అయింటుంది అప్రాక్సిమేట్లీ? జూన్ 17 ఈ జూన్ 17 తర్వాత మనకి అప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు కోసింటారు? ఎన్నిసార్లు అంటే బరాబర్ కోయొచ్చు మంత్ 3 మంత్స్ ఇటు పెట్టుకొని తర్వాత నుంచి వీక్లీ వన్స్ కోసుకోవచ్చు కాదా. ఇప్పుడు వానలు అవన్నీ ఏదన్నా ఇక మన మధ్యలో డిస్టర్బ్ అయితే ఇంకొక నెల ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఏమి ఉండదు, ఒక నెల లాస్ అయిపోతుంది. అదే అంటున్నా. 4 ఎకరాలు లాస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కేజీ ఎంత పంపిస్తారు బ్రదర్ మీరు సేలింగ్? నేనైతే 15 days అన్న వల్ల నేను తెంపలేదు కాయ. మొన్న 19th స్టార్ట్ అయింది కదా. ఓకే ఓకే. అంత ముందు 10th తెంపినప్పుడు 300 ఉంది పర్ కేజీ. 10 kgs. ఓకే. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఓకే, మీరే పోయి సేల్ చేస్తారా లేదంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తారా? కాంట కాడికి పోతే వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే, వాళ్ళు తీసుకుంటారు. కేజీ 300 అన్న, సారీ 10 kgs 300 అన్నారు కదా, అట్లా అంటే 30 రూపాయలు పడుతుంది కేజీ. ఓకే, సో చిక్కుడుకాయ మనకి ఇప్పుడు కేజీ 30 రూపాయలు పడుతుంది. మనకు వరకు వచ్చేవరకు మార్కెట్కి వచ్చి అక్కడ నుంచి మనం తీసుకునే వరకు 50 రూపీస్ అవుతుంది అనమాట. సో మధ్యలో దళారులు వేస్తారు. అదే మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళే ఇప్పుడు కూడా బ్రదర్ చెప్తున్నది ఏంటంటే మధ్యలో దళారులు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. వీటి వల్ల మేము అదే పొజిషన్లో ఉన్నాము. సేమ్ అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మేము స్టిల్ అదే పొజిషన్లో ఉన్నాం. కానీ మధ్యలో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సక్సెస్ అవుతున్నాడు, మంచి బిల్డింగ్లు కొంటున్నాడు, కార్లు కొంటున్నాడు అనే ఒక విధంగా మనమైతే ఈరోజు బ్రదర్ చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇందాక మనకి బ్రదర్ చెప్పాడు కదా 4 ఎకరాలు ఉండే మాకు, కాకపోతే 2 ఎకరాల్లోనే ఇప్పుడు మేము పండించుకుంటున్నాము. దేనివల్ల నా రీజన్ అంటే, సో ఇక్కడ వాళ్ళకి 4 ఎకరాలలో ఏదైతే ఒక కాలువ వచ్చిందనమాట, పెద్దపాటి కాలువ రావడం వల్ల సో వాళ్ళు ఫార్మింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోగొట్టుకొని ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, 2 ఎకరాలు ఉంది కదా దాన్ని చేయడానికి చేస్తున్నారనమాట. సో ఇక్కడనే ఇంత పెద్ద కాలువ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి పక్కనే కంకర్ మిషన్ క్రషర్స్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఇదంతా దీనివల్ల వాళ్ళు పొల్యూషన్ రావడం వల్ల మొత్తం కూడా వాళ్ళు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా సో ఏదో కొన్ని రోజుల పాటుగా చేసుకున్నాం అన్నట్లు చేస్తున్నారు. మరి ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఇలాంటివి ఇండస్ట్రీస్, ఇలాంటి కాలువలు, ఇట్లాంటి ఇవన్నీ కంకర్ క్రషర్స్ ఇవన్నీ రావడం వల్ల ఫార్మర్స్కు చేయాలనుకునే వాళ్ళకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మరి ఎట్లాగో సిటీస్లో ఆల్రెడీ ఫార్మింగ్ అసలు మనకు చేయడానికి అవకాశం లేదు. కనీసం ఊర్లలో మంచిగా పచ్చగా ఉండే ప్లేస్లలో కూడా వెంచర్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, కాలువలు కానీ, క్రస్టర్స్ కానీ ఇట్లాంటివి రావడం వల్ల చాలామంది రైతులు, చాలామంది ఫార్మింగ్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నందుకు మనకి ప్రతి ఒక్కరి బియ్యం కానుంచి కూరగాయల వరకు మనకు కూడా రేట్లు పెరగడం కూడా ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అని కూడా మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనం ఈరోజు ఒక రైతు గురించి, రైతు పడే కష్టాల గురించి, ఒక చిన్నపాటి రైతు గురించి మనం ఒక క్లియర్గా కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేసిన అనుకుంటున్నా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.